చోటికి దేవుడు మనను నడిపిస్తాడు. మరి కొన్ని పరిస్థితులను బయటికి రావాలంటే బైబిల్లో కొన్ని చోట్లు ఉన్నాయి. వాటి గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఒక్కొక్కటిగా చెప్తాను. నిదానంగా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నా. 2వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాడు. 2వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతారు. జాగ్రత్తగా మాటలు ఆలకించండి. అంతగా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. రైట్, చాలా. ఇక మీరు అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఒకసారి దైవజనుడైన ఏలియా ఒక పట్టణాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆలకించండి మాటలు, దిక్కులు చూడొద్దు, నా వైపు చూస్తూ వాక్యం శ్రద్ధగా వినండి. ఈ దైవజనుడు ఆ పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం ఎలా కనబడిందని బైబిల్ చెప్తుందంటే చూడడానికి రమ్యముగా ఉందట. ఆ చోటు ఎలా ఉందట? రమ్యముగా. అన్న మాట గట్టి అందరూ, రమ్యమైన చోటుగా ఉంది. చూసేదానికి చాలా రమ్యంగా ఉండేటప్పటికీ ఆ రమ్యమైన చోటును చూసి ఆశ్చర్యపడిపోతున్నాడు. ఈ లోపు శిష్యులందరూ వచ్చి, అయ్యా మీరు చూస్తున్న ఈ స్థలం లేదా మీరు చూస్తున్న ఈ చోట రమ్యముగా ఉంది కదా, ఇది రమ్యమైన చోటుగా నీకు కనబడిన ఇందులో ఉన్న పరిస్థితులు ఏంటంటే అక్కడ రాయబడింది చాలా స్పష్టంగా, ఈ భూమి నిస్సారమై ఉన్నది. ఏమని రాయబడింది అక్కడ అంటే పరిస్థితి ఏంటంటే చూడడానికి రమ్యముగానే ఉంది కానీ నిస్సారమైన భూమి. చూడడానికి రమ్యముగానే ఉంది కానీ నీళ్లు బాగలేవు. చూడడానికి బాగానే ఉన్నట్టుగా ఉంది కానీ ఇంట్లో సమస్యలు. చూడడానికి అంతా బాగానే రమ్యముగా కనబడుతుంది కానీ కుటుంబంలో అనారోగ్యాలు. చూడడానికి రమ్యముగానే కనబడుతుంది కానీ కుటుంబంలో నెమ్మది లేదు. చూడడానికి రమ్యముగానే కనబడుతుంది కానీ కుటుంబంలో సమాధానం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏంటంటే మీరు చూస్తున్న ఈ స్థలం, ఈ యొక్క పట్టణం లేదంటే ఈ చోటు రమ్యముగా ఉన్నది కానీ అయ్యా నీళ్లు బాగలేవు. అయ్యా ఈ చోటు మంచిది కాదు, ఇది నిస్సారమై ఉన్నది. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ దృష్టికి రమ్యముగా కనబడుతున్న పరిస్థితులు బాగలేవు కదా. ఈ రోజుల్లో చాలా కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయటికి ప్రజలందరికీ తెలిసినట్లుగా కుటుంబాలు చాలా రమ్యంగా కనబడతాయి. వారిని చూడగానే ఉంటే ఇలా ఉండాలండి కుటుంబాలు అని అనుకుంటాం. కొందరి చూడగానే ముచ్చటగా కనబడగానే వారి గురించి మంచి మాటలు చెప్తాం. ఏమన్నా తెలుసా? భార్య భర్తలు అంటే ఇలా ఉండాలండి, కుటుంబం అంటే ఇలా ఉండాలండి, ఎంత హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళు హ్యాపీ లైఫ్ చూడండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చూడండి అని మనం అంటాం. కానీ ఒక్కసారి వారి గృహంలోకి వెళ్ళి చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? నీళ్లు మంచిగా లేవు. వారి ఇంటికి వెళ్ళి చూస్తే నిస్సారమై ఉన్నది భూమి. కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎంత చిన్నాగన్నంగా అయిపోయి ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, చూడడానికి రమ్యముగా ఉన్నా కానీ గృహ పరిస్థితులు బాగలేవు కదా, భూమి పరిస్థితి బాగలేదు కదా, నిస్సారమై ఉన్నది కదా. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే ఆ చోట నుండి నేను సమృద్ధి గల చోటికి నేను నడిపించబోతున్నాను. ఆమె చెప్తాం ఒకసారి గట్టిగా. రమ్యమైనది అని రాయబడింది కానీ రమ్యముగా కనబడిన నీళ్లు బాగలేవట, రమ్యముగా కనబడిన భూమి నిస్సారమైనదట, రమ్యముగా కనబడిన తాగిన నీళ్లు వారికి అనారోగ్యం కలుగచేస్తుందట. నేనంటాను ఈరోజు ఎన్ని కుటుంబాల పరిస్థితులు లేవు. చూడడానికి ముచ్చటగా కనబడిన ఆ ఇంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? చూడడానికి ఏమంటే ఆ ఇల్లు చక్కగా కనబడుతున్నా వారి కుటుంబాలు బాగానే ఉన్నట్టుగా ఉన్నా మనం చూస్తున్నాం కదా, న్యూస్ లో చూస్తున్నాం కదా, అందరికీ తెలిసినటువంటి కుటుంబాలు, కొన్ని పేరు మోగిన కుటుంబాలు ఉన్నాయి. వారి ఇళ్లలో పోతే మామూలు గొడవల, సామాన్యమైన గొడవల, కోర్టు కేసులు లేవా? ఏమంటే పరిస్థితులు తలకిందులు అవ్వట్లేదా? ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, చూడడానికి రమ్యముగా ఉండడం కాదు, వారి గృహములు కూడా రమ్యముగా ఉండనట్లుగా సమృద్ధి గల చోటికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఏమండి? రమ్యముగా ఉందట కానీ నిస్సారమై ఉంది. ఓ మాట చెప్తాను వినండి. ఒకసారి ఓ తండ్రి గారు వారి కుటుంబం చాలా ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మంచి సంపాదన, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, చేతి నిండా పైకం ఉంది, అంతా బాగానే ఉంది. 2 కుమారులు.
ఆ ఇద్దరు కుమారులో పెద్దవాడు తండ్రితో పాటు ఆ వ్యాపారవేత్తలో వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఈ చిన్నవాడు చదువుకుంటూ చెడు స్నేహానికి అలవాటు పడి చెడు స్నేహాన్ని బట్టి నెమ్మదిగా ఆ చెడు అలవాట్లన్నీ అతనికి అవ్వడంతో తండ్రికి తెలియకుండా, ఇంటి వారికి తెలియకుండా, ఏమంటే తను ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కనబడకుండా ఇక దేశ దిమ్మరైపోయినాడు, అరణ్య నివాసం అయిపోయినాడు. ఇక పాడు బుద్ధులన్నీ అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు జరిగింది ఏంటంటే రాత్రులు కూడా ఈ గృహానికి రావడం మానేస్తున్నారు. అందరికీ తెలిసిన సమాచారం ఏంటంటే ఆ ఇంటి వారు గొప్పవారు, ఆ ఇంటి వారు మంచివారు, ఆ ఇంటి వారు పెద్ద స్థానం కలిగిన వారు, ఆ ఇంటి వారు ఉన్నతమైన వారు అందరూ చెప్పుకునే మాటే. కానీ ఇంటిలోనికి